మనకి 1132 ఒక నెంబర్ ఇచ్చాడు. అయితే ఆ నెంబర్కి ఒక చిన్న నెంబర్ని యాడ్ చేయడం వల్ల వచ్చిన నెంబర్ అనేది 3తో 4తో 5తో 12తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందని చెప్పాడు. అయితే దాన్ని మనం ఎలా చేస్తాం? నార్మల్గా అయితే ఇక్కడ ఉన్న 4 నెంబర్కి ఎల్సిఎం ఫైండ్ చేసి వచ్చిన నెంబరు ఇక్కడ వచ్చిన నెంబర్కి డివైడ్ అయితే ఆ నెంబర్ మనం చూస్ చేసుకుంటాం కదా. అలా కాకుండా మనం ఎలా చేస్తామంటే ఇప్పుడు 3, 4, 5, 12 ఉంది కదా. సో దీంట్లో 5 ఉంది. 5 అంటే 5 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ డిజిట్ అనేది 0 అయినా 5 అయినా అయి ఉండాలి. సో ఇక్కడ మనం నార్మల్గా ఇక్కడ 3 యాడ్ చేస్తే ఇప్పుడు లాస్ట్ డిజిట్ అని 5 వస్తుంది. కానీ మనకి క్వశ్చన్లో 4 ఒకటి ఉంది. 4కి ఎప్పుడు కూడా మనం లాస్ట్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ అయ్యే ఉండాలి. సో ఈ 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇప్పుడు 3 అనేది మనకి పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. సో దీని డివిజిబిలిటీ రూల్ ఇంకోటి ఏంటి? 0 అయినా అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు. సో 0 అవ్వాలంటే ఇప్పుడు 2కి 8 యాడ్ చేస్తే ఇక్కడ 40 అవుతుంది కదా. సో మనం 8 యాడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు 1140 వస్తుంది. ఈ నెంబర్ అనేది ఇప్పుడు 5తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి. ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి? మనకి 4 and 3 ఉన్నాయి. 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలంటే ఏంటి రూలు? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అవ్వాలన్నాడు. ఇప్పుడు 40 అనేది 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కదా. సో 4తో కూడా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు 3తో ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలంటే ఈ మొత్తం నెంబర్ అనేది లాన్ ఉన్న డిజిట్స్ కలుపుకుంటూ పోతే ఆ వచ్చిన నెంబర్ అనేది 3తో డివైడ్ అయింది అనుకోండి, ఆ నెంబర్ మొత్తం ఎగ్జాక్ట్గా 3తో డివైడ్ అవుతుంది. 1 + 1 + 4 అనేది 6 అవుతుంది. 6 అనేది 3తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కదా. సో ఈ నెంబర్ మొత్తం 3తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి? 12 ఉంది. 12 ఆల్రెడీ చెక్ చేసినట్లే. ఎలా అంటే 3తో 4తో డివైడ్ చేసామంటే ఆల్రెడీ 12తో చెక్ చేసినట్లే. సో మనం 8 అనే నెంబర్ని యాడ్ చేయడం వల్ల ఈ మొత్తం నెంబర్ అనేది మనకి ఈ 4 డిజిట్స్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది.